అసలు ఏమైందిరా రాజు? చెప్పడం ఎందుకు, డైరెక్ట్ గా చూసేయి. అబ్బా ఇప్పుడు మస్తు హారర్ ఉంది. ఇప్పుడు ఇద్దరిని భయపెడదాం. అబ్బా ఇది ఈజీగా ఉంది. సరే ముందు వెళ్ళేసి తర్వాత వీళ్ళని భయపెడదాం అని వెళ్ళాను. తర్వాత వచ్చి చూసేసరికి ఇంకో రాజు ఉన్నాడు. నిజంగానే నాకు చాలా భయం అవుతుంది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ఓం జై హనుమాన్. ఆంటీ మమ్మల్ని కాపాడారు. థాంక్స్ ఆంటీ. ఆంటీ కై మీరు ఆ దయ్యం మీద ఏం చల్లారు అలా ఉడికింది? అది హనుమంతుని బొట్టు. అయినా ఇప్పుడు ఆ దయ్యం ఎందులోనో లేదు, మన రాజు శరీరంలోనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటీ? మనము నాకు తెలిసిన ఒక బాబా దగ్గరికి వెళ్దాం, పదండి. గురుగారు ప్రణామములు. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. దానికి పరిష్కారం కూడా నా దగ్గర ఉంది. అమ్మా లక్ష్మి గారు, మీరు ఈ హనుమంతుని తాడు తీసుకొని అందరికి కట్టండి. ఇవ్వండి. వెళ్ళిపోతాను ప్లీజ్. ఆ పాట పాడకు. మీ రాజు శరీరం కూడా ఇచ్చి వెళ్ళిపోతాను ప్లీజ్. ఆంటీ గారు చూడండి, ఆ దయ్యం పిరికి ఎలా భయపడుతుందో. నన్ను పిరికి అంటావే? రే రాహుల్, హనుమాన్ చాలీసా ఇంకా గట్టిగా పాడరా. రే నువ్వు నాటకాలు వెయ్యకు. వేసావో హనుమాన్ చాలీసా ఇంకా గట్టిగా పాడతాం. ముందు మా రాజు శరీరం విడిచి వెళ్ళిపో. విడిచిపోతాను ఆంటీ. ఎవడ్రా అట్టిదికో? అయ్యమ్మ ఆంటీ చూడరా ఎట్లుందో. చూస్తుంటే దయ్యాన్ని కూడా విడిచిపెట్టకుండా కొట్టేటట్టుంది. అగో మళ్ళీ అంటే అడ్డు చేతుల్లో అయిపోయావే దయ్యం బొక్కతారా. అయ్యమ్మ ఈ దయ్యాన్ని వదిలేటట్టు లేదు. సారీ సారీ